సిద్ధపరచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినటానికి మన హృదయాలను సంపూర్ణంగా సిద్ధపరచుకుందాం. బైబిల్ని మేము ఒకసారి కంప్లీట్ చేసామండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 సార్లు చదివామండి, 3 సార్లు చదివామండి, అంతకంటే ఎక్కువ సార్లు చదివామండి. ఎన్నిసార్లో తెలియదండి. కావాల్సి వచ్చినప్పుడు తిప్పుతాం, చదువుతామండి. అప్పుడప్పుడు చదువుతామండి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడైనా ఎక్కువ కావాలి. వెరీ గుడ్. అసలు చదవమండి, ఎందుకు చదవాలి అనేవాళ్ళు ఉన్నారా? అసలు ఎందుకు చదవాలి? మీరు చెప్పే విండే చాలదా, ఇంకా చదవాలా ప్రత్యేకంగా అనేవాళ్ళు? మంచిది. చాలామందికి బైబిల్ని చదవడం అంటే ఒక హాబీ. కొంతమందికి పరిశుద్ధ భయం, మరికొంతమందికి దేవుని యొక్క వాక్యంలో ఇంకేమైనా కొత్త విషయాలు ఉంటాయేమో అనే ఆసక్తి, మరికొంతమందికి దేవుని వాక్యము చదువుతూ ఉండగా వాళ్ళకి కావలసినటువంటి విలువైనవి ఏమైనా దొరుకుతాయేమో అనేటటువంటి ఏరుకునే ఆశ, ఆసక్తి. ఇట్లా చాలా విషయాలలో చాలామందికి విషయాలు ఉన్నాయి. అసలు దేవుని యొక్క వాక్యం ఎందుకు చదవాలి? దేవుని మాట్లాడతాడు కాబట్టి చదవాలి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మన ప్రవర్తనను దిద్దుకోవడానికి దేవుని వాక్యంలో హెచ్చరికలు ఉంటాయి కాబట్టి చదవాలి. డబల్ వెరీ గుడ్ ఆన్సర్. దేవునిని తెలుసుకోవడం గురించి బైబిల్ చదవాలి. వెరీ గుడ్. ఆయన శ్రమ వచ్చినప్పుడు ఆయన మాట బ్రతికిస్తుంది కాబట్టి రైట్. ఇంకా అపవాది గురించి తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. సాతాను తంత్రాలు తెలియాలంటే మీరు దేవుని వాక్యం చదివితేనే సాతాను ఎలాంటి వాడు, వాడి సంగతులు ఏంటన్న విషయాలు మనకు తెలుస్తాయి. మంచిది. ఈ బైబిల్ చదివినటువంటి మీలో ఎంతమంది దేవుని ఉద్దేశాలు ఎరిగిన వారై ఉన్నారు? దేవుని ఆలోచన ఇలా ఉంటుంది, దేవుని మైండ్ సెట్ ఇది, దేవుని యొక్క వ్యక్తిత్వం ఇది, దేవుని యొక్క అంతరంగం ఇది, దేవుని యొక్క ఆలోచన ఇది అని ఎంతమంది తెలుసుకున్న వారమై ఉన్నాం? ఈరోజు కొంచెం లోపలికి దేవుని వాక్యం వినుట ద్వారా, మనకి శ్రద్ధగా వినడం ద్వారా వచ్చేటువంటి విషయాలను గుర్తుపడుతూ కొంచెం లోపలికి వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది మన వ్యక్తిగత జీవితాల పట్ల, మనం నేర్చుకోవాల్సిన విషయాల పట్ల అన్న విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. ఎవరికైనా ఇక్కడ కూర్చున్న మీకు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే మీ పిల్లల పట్ల మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా లేవా? ఆలోచనలు ఉన్నాయా లేవా? మీ పిల్లల్ని మంచి ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్లుగాను, యాక్టర్లుగాను, పాస్టర్లుగాను ఇలా తయారు చేయాలని మీ తలంపులు మీకు లేవా? ఉన్నాయా లేవా? రైట్. దానికి తగ్గట్టుగా దానికి కావాల్సినటువంటి కాలేజెస్, స్కూల్స్ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ బిల్డప్ చేస్తున్నారు, అవునా కాదా? దాని కొరకే కదా, ఫీజులు కట్టడానికే కదా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావా? దానిలో ఒక భాగం మీ పిల్లలని అన్ని పరిస్థితుల్లో మంచిగా ఉత్తమంగా ఉంచుకోవాలనే కదా. మంచిది. ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టండి. మీ ఆలోచనలు జరగనప్పుడు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? పిల్లలు మీకు కూడా మీకు కొన్ని తలంపులు ఉన్నాయి. మీ థాట్స్ మిమ్మల్ని వైబ్రేట్ చేస్తూ ఉంటాయి, అనేకసార్లు ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఏదేదో చేసేద్దాం అనుకుంటారు, ఆ సమయంలో అవ్వకపోతే డిస్గస్ట్ అవుతారు, డిసప్పాయింట్ అవుతారు. ఆ నిరుత్సాహం ఎలా ఉంటుందంటే 2 రోజులు భోజనం చేయరు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, సంఘానికి రారు, సేవకంతో కలుసుకోరు. లైక్ మెనీ ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితాల్లో కనపడతా ఉంటాయి. ఏమా రైట్? నాకు చాలా అనుభవాలు ఉన్నాయి ఇలాంటివి. రైట్. మీకు కూడా కొన్ని విషయాలు మీరు కావాల్సినవి మీకు దొరకనప్పుడు మరి అలాంటి సమయంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందని ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? లెట్ us see from scriptures. Isaiah 55 verse 8. 55వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనం నుంచి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే దేవుని యొక్క వాక్యం ఏంటంట, దేవుని ఆలోచన ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న మీ తలంపులు ఏవైతే ఉన్నాయో, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం నుంచి, మీరు ఆలోచిస్తున్నటువంటి తలంపులు ఏవైనా మీకు జరగలేదు అనేటప్పుడు మీకు కోపం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, మరికొన్ని సమయాలలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే కోపంతో కూడినటువంటి రెబలెస్, ఆ తిరుగుబాటు కలిగిన ప్రార్థన కూడా వచ్చింది. ఒక కుటుంబంలో గర్భం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా వారు ఇచ్చినటువంటి మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, దేవుని ఆశ్చర్యమైన కార్యము, ఆ స్త్రీకి ఆ నెలలో ఋతుక్రమం ఆగింది. ఆమె ఆనందించింది, అవును నా గర్భంలో తెరవబడింది కాబట్టి అని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, పాస్టర్ గారు నా కడుపులో పుడుతున్నటువంటి బిడ్డను దేవునికి అప్పగించేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి అన్నది మొదటి నెలలో. అరే, ఇంత విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదని యేసు ప్రభు అన్నట్లు నేను కూడా అన్నాను. ఇంత విశ్వాసం ద ఎర్లీ మంత్లో, అబ్బాబా రండి అమ్మ ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాం. 2వ నెల అయింది, 3వ నెల అయింది, 4వ నెల అబార్షన్ అయింది.
ఆమె వచ్చింది, పాస్టర్ గారు ఎందుకు ఇలా జరిగింది అంది. మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ఎందుకు ఇలా జరిగింది అని అంటే? వెంటనే నా పక్కన ఇంకొక తమ్ముడు ఉన్నాడు, నువ్వు మెట్లెక్కేస్తే అవదేంటి అన్నాడు. ఈజ్ డాక్టర్, ఆయన మెడిసిన్ చేస్తున్నాడు, కాబట్టి మీరు మెట్లెక్కి దిగుతున్నారమ్మా, 3 అంతస్తులు ఏకబిగిన మీరు ఎక్కుతున్నారు, కాబట్టి అబార్ట్ అవడానికి మీకు అవకాశం ఉంది, కాబట్టి ఆ అబార్షన్ అయిపోయింది, దానిలో తప్పేం లేదు. దేవుడిని అంటారేంటి, అన్నయ్యని అడుగుతారేంటి అన్నాడు అతను నా మీద ప్రేమను బట్టి. తమ్ముడు కొంచెం కంగారు పడకు, దేవుని ఉద్దేశం ఏదో లేకుండా ఇట్లా జరిగి ఉండదు కదా అంటే, ఏంటన్నయ్య ఆ దేవుని ఉద్దేశం, దేవుడికి ఇచ్చేస్తానన్నానని చెప్పి నాకు గర్భాన్ని మరి కడుపులోనే పిండం పడిపోతే దీన్ని దేవుడికి ఇచ్చేయడం అంటారా? ఆమె కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదు? సరే, మనకు తెలిసిన ప్రార్థన ఒకటి ఉంది కదా, ప్రభువా ఈ బిడ్డను నువ్వు ఎందుకు కొరకు చేసావు, అంతా మేలు కొరకే, అంతా మంచి కొరకే, కాసేపు ప్రార్థన చేసేసి మరోసారి తప్పక దేవుడు మరి మీరు కలుసుకునేటప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. సరిగ్గా 2 నెలలు తిరగలేదు, మళ్ళీ ఆమె గర్భంతో వచ్చింది. చాలా సంతోషించాం, ప్రభు ప్రార్థన వినేశాడు, దేవునికి స్తోత్రం అని చెప్పి ఆమె రాగానే స్వీట్స్ పట్టుకొచ్చేసింది. చాలా ఆనందించాం. షుగర్ వాళ్ళకి స్వీట్లు తెస్తే చాలా సంతోషంగా ఉంటుంది. సో గబగబా 2 తినేసి దేవుని కోర్టుగా కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసేసామండి. ఏమని, ప్రభువా ఈ ప్రథమ ఫలం కూడా నీదే, నీకు ఇచ్చేస్తున్నావు తీసుకో అని చెప్పి. సరిగ్గా 4 నెలల అబార్షన్ అయిపోయింది. 3ఓసారి అయింది, 4ఓసారి అయింది, 5ఓసారి అయింది, 6ఓసారి కూడా అబార్షన్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి దేవుడి దగ్గరికి వస్తుందా రాదా? ఆ అమ్మాయి గురించి బాధ మనందరికీ ఉంది, హృదయాల్లో పిండేస్తుంది ఒక్కొక్కరికి. అయ్యో 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 అని అందరికీ బాధ ఉంది, నాకు బాధ ఉంది. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాను, ప్రభువా ఏంటి ప్రభువా ఎందుకు ఇట్లా జరుగుతుంది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కదా, బిడ్డలు నీవు ఇచ్చే స్వాస్థ్యం కదా, నీ వాక్యంలో నాకు ఇన్ని తెలిసిపోయినాయి కదా, మరి బిడ్డకు గర్భం రాకుండా ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రభువా, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి వెళ్ళి? ఆయన ఉద్దేశం ఏమైతే ఉందో మనకు తెలీదు. ఇప్పుడు నీ తలంపంతా ఏంటంటే, నాకు పుట్టింది ఏదైనా దేవునికి ఇచ్చేయాలి, ఇచ్చేస్తాను, నీ తీర్మానాలు బాగున్నాయి, నీ సమర్పణలు బాగున్నాయి, నీ ప్రార్థన బాగుంది, నీ విశ్వాసం బాగుంది, కానీ నీ తలంపు దేవుని తలంపుకి వ్యతిరేకంగా ఉంది. అంటే ఇలా అబార్షన్ చేసుకుంటే ఎలాంటి దేవుని తలంపా, దేవుని ఉద్దేశమా? మరి ఇది కూడా వస్తుంది కదా. ఆవిడ అది అడిగిందండి. అంటే ఇలాగా అయిపోతా ఉంటే అందండి, అమ్మా నేను నీకేం చెప్పలేను ఆ విషయాలు, కానీ నాకు ఒక్క వాక్యం తెలుసు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. 9వ వచనంలో ఉంది, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హైట్ ఎంత చెప్పాడండి? ఎవరైనా సైంటిస్టులు ఇక్కడ ఉంటే చెప్పండి, భూమికి ఆకాశానికి ఎత్తెంత? ట్రోపోకి చెప్తారా, ఐనోకి చెప్తారా, లేకపోతే స్ట్రాటోకి చెప్తారా? ఏ ఆవరణానికి మీరు కొలతలు చెప్పగలరు? ఎన్ని కిలోమీటర్ల పరిధిని మీరు నిర్ణయించగలరు? ఇప్పుడు దేవుని ఆలోచనకు మీ ఆలోచనలకు ఎంత దూరం ఉంది? భూమికి ఆకాశములు, ఒక ఆకాశం కాదు, ఎన్నో ఆకాశములు మీదుకున్నాయి, అంత హైట్లో దేవుని ఆలోచన ఉంటే ఈ విషయం ఏంటి? సరే, 6 సార్లు అబార్షన్ అయిన తర్వాత 7ఓసారి ఆమె ఒక విశ్వాసంతో వచ్చింది, పాస్టర్ గారు ఈసారి నేను దేవుడికి ఇవ్వను కానీ, ఇస్తాను అంటే తీసేసుకుంటున్నాడు కాబట్టి ఇవ్వను కానీ మీరు ప్రార్థన చేసి పెట్టండి అని. అమ్మ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు తల్లి, నీకు విశ్వాసం లేదేమో కానీ నాకు నిరీక్షణ ఉంది, విశ్వాసంతోనే ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ఏకీభవించమ్మా. ప్రార్థన చేశాం. ఆశ్చర్యంగా 4వ నెల దాటేంతవరకు గుండెలు కొట్టుకుంటున్నాయి నాకు కూడా, టక్క 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 టక్క, ఎప్పుడు ఏ నెల అమ్మాయి కనపడద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాను. 5వ నెల అయిపోయింది, ఆమె బాగానే ఉంది. అమ్మయ్యా ప్రభు నువ్వు మొర్ర విన్నావు, ఏమో ఇంకా ఎన్ని నెలలు నిండాలి, 4 నెలలు నిండాలి, అలా ఎదురు చూస్తున్నాం. ఆమె దినాలు నిండిపోయినాయి, 9 నెలలు నిండిపోయినాయి అండి. అమ్మయ్యా అనిపించింది. ప్రసవం అయ్యాక పురుట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? గుండె దడ 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 హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది. ఆమె అంటుంది, ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే, తీసుకుంటే తీసుకోమను, 6 అయిపోయి ఇది కొత్త ఏం కాదు, నాకు వచ్చింది పెంచుతాను, రాలేదు దేవా నీదే అనుకుంటాను, ఇంకంతేనండి. అప్పుడు ఆయన ముఖంలో తేరి చూశాను. దెర్ షుడ్ బి ఫెయిత్ ఇన్ ద హస్బెండ్. భార్యగా నీకు ఒక్కదానికి ఉంటే సరిపోదు, భర్తగా నీలో కూడా సమమైన మనస్సు, సమమైన ఆత్మ, సమమైన విశ్వాసము, సమమైన నిరీక్షణ లేకపోతే కుటుంబంలో కార్యాలు జరగవు. ఆ బ్రదర్ వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఖచ్చితంగా బాగుపడతాడు సార్ అన్నాడు. ఇదేంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, 6 సార్లు అని అంటే ఈ 6 సార్లు అబార్షన్ అవటం దేవుని చిత్తం సార్ అన్నాడు. బాబు నువ్వు కంగారు పెట్టకు, నాకు ఇప్పుడు ఇంకొద్ది గడియలలో బిడ్డ ఏదో తేలిపోద్ది, ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడదాం, నువ్వు కూర్చోవే నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్పి కూర్చున్నా. మీరు అనుకుంటారు
మేము కాబట్టి భయపడిపోతున్నాం, కలవరపడిపోతున్నాం, పాస్టర్ గారు కాబట్టి ధీమాగా ఉంటారని. పాస్టర్ కూడా మీలాంటి మనిషే. సమస్య విశ్వాసికి ఎవరికైనా వచ్చినప్పుడు, ఆ సమస్య సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు అది పూర్తి స్థాయిలో గర్భము ధరించినటువంటి ఆ పిండము బయటకు వచ్చేంత వరకు ప్రసవ వేదన ఎలా ఉంటుందో నీ సేవకుని కూడా అదే భారం ఉంటుంది. నీ పిల్లలు బలహీనతల నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా అదే వేదనతో ప్రార్థన చేస్తారు సేవకులు. అంతేగాని పాస్టర్ గారికి చెప్పేసామని మీరు రిలాక్స్ అవుతారు, కానీ మేము పట్టుకుంటాం దాన్ని. అదే పరిస్థితి భారంతో, బాబు నువ్వు వదలరా, నా మనసేమీ లేదు. ఇప్పుడు ఆమెకి ఏదో కార్యం జరిగి పీడియాట్రిషియన్ వచ్చి ఈ పిల్లోడు అంత బాగున్నాడు అనేంత వరకు కూడా మరి ఏం మాట్లాడడం లేదు, దేవుని స్తుతించడమే. కూర్చో అన్న. వచ్చాడు పీడియాట్రిషియన్, బాబు పుట్టేశాడు. పీడియాట్రిషియన్ వచ్చాడు, చూశాడు, ఆశ్చర్యంగా అన్నాడు, అందరికీ జువెనల్ జాండీస్ ఉంటాయండి, చిన్నప్పుడు కామెర్లు వస్తున్నాయి, ఈ మధ్య ఈ పిల్లోడికి ఏమీ లేవు సార్, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు, తీసుకెళ్ళిపోండి అన్నాడు. నార్మల్ డెలివరీ 6 అబార్షన్ల తర్వాత. ప్రార్థన వల్ల జరిగిందా, ఆమె విశ్వాసం జరిగిందా? ఇప్పుడు ఆయన పిలిచాను, రా బాబు ఏంటి సంగతి చెప్పింది, నాకు ఏదో నువ్వు కథ చెప్తున్నావు, నాకేం చెప్పండి. ఈ 6 సార్లు అబార్షన్ అవడం దేవుని చిత్తమండి అన్నాడు. ఏమిటి అని అడిగితే, మా తమ్ముడికి పిల్లలు లేరు, మా అన్నయ్యకి పిల్లలు లేరు, ఎవడు పుడితే వాళ్ళు తీసేసుకుంటామని ముందే తీర్మానాలు చేసుకున్నారు. మా ఆవిడేమో దేవుడికి ఇవ్వాలంటుంది, మా అమ్మోళ్ళు అందరూ వచ్చి ఇదిగో ఫస్ట్ వాడు పుడితే ఆడికి, సెకండ్ వాడు పుడితే నాకు అని పెద్దోడు చిన్నోడు పనిచేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నా పిల్లలు ఎవరు వచ్చినా నా దగ్గర ఉండరు. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించేవాడిని, ప్రభువా పిల్లల్ని ఇస్తానంటున్నావు, గర్భం వస్తుంది, తీరా అప్పుడు ఆ పిల్ల పుడితే నా దగ్గర పెరగరు, నా పేరు పెరగరు, ఏమైపోతారు ప్రభువా అని నా హృదయంలో దుఃఖం ఉంది. కానీ ఈ 6వ అబార్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇది శనుగొట్టిది, దీని కడుపును పుట్టింది, మన ఇంట్లోకి వస్తే మన ఇల్లు నాశనం అయిపోద్ది, కాబట్టి దాన్ని మనం ఉంచుకోవద్దు అని ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారట. ఈవిడ ఇక్కడ పురిటి నొప్పులు పడుతుంటే. ఇప్పుడు బాబు పుట్టాడు, వాళ్ళందరూ ఎదురుగా ఉన్నారు, వాళ్ళ ఎదురుగానే చెప్తున్నాడు ఈయన. నేను కూడా ఆలోచించి వాళ్ళ ముఖాలు తేరు చూశాను, ఏంటి అసలు మీ సంగతి ఏంటని. వాళ్ళందరూ ఏమన్నారు తెలుసు, బాబు ఏ బిడ్డ దేవుడిదే, దేవుడే ఇచ్చాడు, దేవుడి కోసమే. వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, ఇది దేవునిదే. ఒకసారి ఆలోచించండి, మీ ఆలోచనలు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి. ఈ 6 సార్లు అబార్షన్ కాకుండా ఉండుంటే ఆ బిడ్డ దేవుని బిడ్డ అయ్యి ఉండేవాడా? ఆ బిడ్డ మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. దట్ బాయ్ ఈజ్ హియర్ విత్ ఇన్ యువర్ మిడ్స్. ఎందుకో తెలుసా, హీ ఈజ్ చూజన్ ఫ్రమ్ గాడ్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన పిల్లవాడు వాడు. కాబట్టి ఎన్నిసార్లు జరిగినా దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నీ ఫెయిల్యూర్స్, నీకున్నటువంటి అపజయాలు, ఎన్నోసార్లు నువ్వు ఓడిపోతున్నావు, ఎన్నోసార్లు కృంగిపోతున్నావు, ఎన్నోసార్లు బలహీనపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, మీరు కంగారు పడకండి. ప్రమోషన్ నాకు రావటం లేదు, ఈ నెల రావాలి, ఎందుకు రాలేదు, ఈ సంవత్సరం రావాలి, ఎందుకు రాలేదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, రాలేనందుకు నిన్ను విమర్శించను, నేను నీ కొరకు ఏమి చేయను. ఇదిగో నాకు ఈ సీటు ఎందుకు రాలేదు, నా ఆలోచనలు నాకున్నాయి, నీ ఆలోచనలు నీకున్నాయి, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. ఇదిగో నాకు ఈ మ్యాచ్ ఎందుకు అవ్వలేదు, నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు, నేను నీకు ఇవ్వాలనుకున్నది బెస్ట్, ఇది కాదు, దూరంగా ఉండు. ఇదిగో నాకు ఈ సంవత్సరం ఎందుకు జరగలేదు, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నా ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నువ్వు అనుకుంటున్నావేమో కానీ దీనికంటే బెస్ట్గా నేను ఇస్తాననుకుంటున్నాను. నువ్వు తొందరపడద్దు, కలవరపడద్దు, భయపడద్దు, బలహీనపడద్దు, నిరుత్సాహపడద్దు. ఇప్పుడు చెప్పండి, నీ ఆలోచనలు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి? ఎప్పుడైనా నీ ఆలోచన నెరవేరినప్పుడు నీకు నిరుత్సాహం కలుగుతుందా? ఈ రోజు నుంచి దేవుని వాక్యం తెలుసుకునే నీవు ధైర్యం తెచ్చుకో. నీకు నిరుత్సాహపడడానికి అవకాశమే లేదు, నువ్వు కృంగిపోవడానికి అవకాశమే లేదు, నువ్వు బలహీనపడడానికి అవకాశమే లేదు, నువ్వు విడిచిపెట్టడానికి, గివప్ చేయడానికి అవకాశం లేదు, నీ ప్లాన్స్ కొత్తగా మార్చడానికి అవకాశమే లేదు. గో ఆన్ యువర్ ట్రయల్స్. కానీ ప్రభు అంటున్నాడు, ఒక నిర్ణయ కాలంలో, ఒక నిర్ణయ సమయంలో నేను గొప్ప చేయబోతున్నాను, నేను నిన్ను హెచ్చించబోతున్నాను. నేను గనక తలుపు తెరిస్తే ఎవడు వేయలేడు, నేను గనక తలుపు మూస్తే ఎవడు తీయలేడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆలోచనలను గుర్తిరగాలి. నీ జీవితంలో ఏ రకమైన పరిస్థితుల్లో అపజయం వచ్చినా, బలహీనత వచ్చినా, ఇలాంటి పరిస్థితుల్లో నీకు కావలసిన రీతిగా జరగకపోయినా నువ్వు ఒకటే నమ్ము, దేవుని ఆలోచన నీ పట్ల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెందుకు బతకాలండి అందొక అమ్మాయి, దేవుని కోసం బతికే అన్నాను. చాలండి, దేవుడు ఇంకేం దేవుడు ఏం చేశాడు, నాకు నీకేమీ చెక్కిపోయినా నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను తీసుకెళ్ళడానికి త్వరలో వచ్చి నీ పాపానికి, నీ బలహీనతలకు, నీ బలహీనమైన పరిస్థితుల్లో చేసిన ప్రతి దోషానికి ఆయన రక్త పరిహారం చెల్లించాడు. అది చాలాదా నువ్వు యేసుక్రీస్తు నమ్మడానికి? నీ జీవితంలో కార్యాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఏవైనా పరిస్థితుల మధ్య నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, కానీ దేవుని ఆలోచనలు నీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి. దయచేసి పిల్లరా, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించే మీరు ఎవరైనా దేవుని పక్షంగా ఉంటే, మీ జీవితంలో జరిగిన పరిస్థితుల మధ్య మీ కళ్ళ ముందు మీకున్నటువంటి నీతిని బట్టి కాక అవినీతిని బట్టి ఉన్నవారు పెరిగిపోతూ ఉంటే, మనుషులు గొప్పైపోతూ ఉంటే, నువ్వు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నా ఆలోచనలు వేరు, నా దేవుని ఆలోచనలు వేరు. కుటుంబంలో నువ్వు నలిగిపోతున్న సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకు ఇలా జరుగుతుంది, కానీ నీ ఆలోచనలు వేరు. నిన్ను హెచ్చించాలంటే ఆయన నిన్ను తగ్గించే పద్ధతులు కొన్ని ఉంటాయి.
కాబట్టి దేవుని ఆలోచనను గుర్తెరిగి దేవుని తలంపుల యందు మీరు సంపూర్ణంగా ఉండడానికి సిద్ధపరచండి. నంబర్ 1, మొట్టమొదటిగా మీ తలంపుల విషయంలో మీరు ఎప్పుడైనా కూడా నిరుత్సాహపడవలసి వస్తే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుని దేవుని ఉద్దేశం ఇది, దేవుని ఆలోచన ఇది, దేవుని హృదయం ఇది, కాబట్టి దీనిలో నుంచి మేము ఎప్పుడు కూడా భయపడము, కృంగిపోము, నిరుత్సాహపడమని ధైర్యంగా దేవుని కొరకు మీరు నిలబడడానికి సిద్ధపడండి. రైట్, ఇప్పుడు రెండో విషయం వద్దాం. మనుషులు ఎప్పుడైనా మంచి పేరు సంపాదించుకోవాలి, అన్నీ కలిగి ఉండాలి, అన్ని విషయాలలో ఆనందంగా ఉండాలి, సంతోషించాలండే అని దేవుని దగ్గరకు రాని వారు ఎవరైనా ఉంటారా? దేవుని దగ్గరికి వచ్చావు అని అంటే నీకేం కావాలి? అన్నా కొన్నిటితో సాటిస్ఫై వాళ్ళు ఎవరు ఉండరు కదా. అన్నీ కావాలి. నేను కొంతమందిని అడిగాను, అన్నిటిలో పర్ఫెక్ట్గా పిల్లలు, ఉద్యోగాలు, చదువులు, ఫారెన్లు, డాలర్లు, ఇళ్ళు, భూములు, కార్లు, పనోళ్ళు, బంగారం, ఏమండి అంతా దేవుడిచ్చిందే అని చెప్పే మీలో ఏమండి ఒక ప్రత్యేకమైన ప్రేయర్ రిక్వెస్ట్ బ్రదర్ అంటారు. ఇవన్నీ ఉన్నాక ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏముంటాయో తెలియదు. అన్నీ దేవుడిచ్చాడన్న విషయం ఒప్పుకుంటూ కూడా ఇంకేదైనా ఒక చిన్న విషయంలో ప్రేయర్ రిక్వెస్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. మనుషులందరూ కూడా మన భక్తి పద్ధతులన్నింటినీ మనం చూసేటప్పుడు మంచిగా అందరూ దృష్టిలో కనపడాలి, అందరికీ కూడా మనం మంచిగా ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి దేవుని యొక్క ఉద్దేశం బైబిల్ గ్రంథంలో నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30, మాథ్యూ 11:28 to 30. ప్రయాసపడి భారము మోసిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు చక్కటి రిలీజ్ చేస్తాను, ఫ్రీ ఇస్తాను, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాను, రెస్ట్ ఇస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎలా ఉన్నారు మీరు? ఈ లోకంలో ఏదో ఒక పరిస్థితుల మధ్య కష్టంతో, భారంతో, ప్రయాసతో ఉంటున్నారు. మీరందరూ కూడా నా దగ్గరికి రండి, నేను మీకు ఏం చేస్తాను? ఇప్పుడు విశ్రాంతిని ఇస్తాను. మీ ఇంట్లో పిల్లల భారం మొయ్యలేకో, అప్పుల భారం మొయ్యలేకో, జబ్బులతో బాధపడలేకో, రక్త బంధువుల మధ్య సమాధానం లేకో, లేక ఇల్లు కొనుక్కుని ఆ అప్పును తీర్చుకోలేకో, లేక ఉద్యోగాల మధ్య అధికారులతో ఒత్తిడి పడలేకో, లేక ఆర్థికమైన పరిస్థితులు అన్నీ ఉండి అనుభవించడానికి నీ ప్రాపర్టీ నీ చేతుల్లోకి అందకో, కోర్టు సమస్యలతో బాధపడుతూనో, అంతరంగంలో ఏవో విషయాలు ఎవరినో చూసి ఆత్మన్యూనత భావంతో, డిప్రెషన్స్తో నలిగిపోతూనో, యాంగ్జైటీతోనో, లేక ఏదైనా అందుకోవాలని ప్రయత్నం చేస్తూ కూడా దాన్ని ఆనందించలేని, అనుభవించలేని పరిస్థితుల్లో మనం ఉంటే అని అంటున్నాడు, మీ ప్రయాసంతా మీరు నా దగ్గరికి వచ్చేసేయండి, నేను మీకు ఏం చేస్తాను? కంప్లీట్గా విశ్రాంతి చేస్తాను. బరువులు మోసుకునే వాడికి విశ్రాంతి ఇవ్వడం అంటే ఆ మూటను ఏం చేయాలి? దించేయాలి. దించేస్తే సరిపోద్దా? చాలామంది ఏమనుకుంటున్నారంటే దించేసాం అనుకోండి ఏం జరుగుద్దో చెప్తాను, మళ్ళీ ఎవడు మోస్తారా చివరి వరకు? సో కాసేపు దించినట్టు దించేస్తే సరిపోదండి, దించేయకుండా అది ఇంకొకటి ఎత్తుకుని తీసుకెళ్ళి అవతల పెట్టాలి. అలా పెట్టినప్పుడే విశ్రాంతి దొరుకుద్ది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందో తెలుసా? మీరు ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ, ఎంత భారమవుతున్నప్పటికీ వచ్చేయండి, నేను మీకు రిలీజ్ చేసేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసా? కింద నుంచి చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీది వదిలి నాది ఎత్తుకోండి అన్నాడు. మీ బరువు దించేసుకుని నా కాడి ఎత్తుకోండి అన్నాడు. కాడి అని అంటే పశువు దున్నేటప్పుడు 2 ఎడ్లకు మైదన మధ్యలో కట్టేటువంటి ఒక బరువైన ఒక కర్ర, దానికి నాగలిని కట్టి లేక బల్లని కట్టి దాన్ని మిగిలిన వ్యవసాయదారుడు కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ కాడి బరువుగా ఉంటుందట. మోస్తాను, నువ్వు నీ లోకంలో పరువంతా వదిలే, నాది మొయ్యి అన్నాడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కాడి మోయటం అంత చిన్న విషయమా? మీరు అంటారు కదా, సిలువ మోసేటప్పుడు యేసు ప్రభు వారు చాలా కష్టపడ్డాడు. అది చాలా లోకంలో ఏగొని చాలా వేదన ఉంది. అంటే బరువును మొయ్యడు అనే విషయం పక్కకు పెడితే, రక్తమంతా కారిపోతూ, గాయములతో శరీరం అంతా నలిగిపోతూ ఉండగా, శరీరం అంతా కూడా మంట పెడుతూ ఉండగా మోసుకుని నడివీధులు నడవటం అనేది చాలా భారమైనటువంటి విషయం. సినిమాలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో అక్కడ మెల్ గిబ్సన్ నడుస్తూ ఉంటే అందరూ మొట్టమొదటి థియేటర్లో షో చూసిన వాళ్ళు నాకు చెప్పారు, ఏడుపులు, పెడబొబ్బులు, పరుగులెత్తి వాంతులు చేసుకున్నారట జనాలు. అది చూడలేక, ఆ రక్తసిద్ధమైన శరీరాలను చూడలేక వామిటింగ్స్ అయిపోయి, పిల్లలైతే పరుగులు బయటకు వెళ్ళిపోయి తలుపులు కొట్టేసి అలర చేశారట. ఎందుకంటే మామూలుగా పిక్చరైజ్ చేసినటువంటి ఒక పిక్చర్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. అలాంటిది వాస్తవమైన ఆ కాడి మొయ్యాలంటే ఎలా ఉంటుందండి? లోకమంతటి యొక్క కాడి కదా అది, లోకమంతటి యొక్క పాపభారం కదా ఆయన మోస్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు ఎవరి కాడి ఎత్తుకోమంటాడు? నీ ఇంటిది వదిలేయి,
నీ ఉద్యోగం వదిలే, నీ పర్సనల్ వదిలే, ఆయన ఎత్తేసుకో అన్నాడు. యేసు ప్రభు కాడి ఎత్తుకుంటే ఇంటిదా లేకపోతే ఊరిదా లేకపోతే ప్రపంచందేనా? ఎత్తుకోవాల్సింది. ఇప్పుడు కాడి ఎత్తుకోండి. ఒకటి వదిలేమంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? తన ఆలోచన ఒకటి వదిలితే కుదరదు, మొత్తం మోయాల్సింది నువ్వేద్దా అంటున్నాడు. వెళదామా మరి? దేవుని ఆలోచన ప్రకారం వెళదామా? దేవుని యొక్క ఉద్దేశం ఇదైతే దాని ప్రకారం వెళదామా? ఈజీయా కష్టమా? ఈజీయా? అంత ఈజీగా ఉంటుందా? అంత ఈజీగా ఉంటుందా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత క్రైస్తవ జీవితం అన్నం తిన్నంత ఈజీ, డ్రింక్ ఏది 7 తాగినంత హ్యాపీగా ఉంటాయని బైబిల్ ఏం చెప్పటంలే. అది చాలా కష్టతరమైన పరిస్థితి. మరి ప్రభు అంటాడు, నేను ఆల్రెడీ లోకంలో కష్టపడుతున్నాను రా బాబు అంటే విశ్రాంతి ఇస్తానని చెప్పి తిన్నగా తీసుకెళ్ళి నెత్తి మీద బరువులు పెట్టేస్తే మెడ మీద కాడి పెట్టి మోసుకో పద పద అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా కష్టం కదా. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం, మీరు అనుకునే ఉద్దేశం వేరు, దేవుడు అనుకుంటే యేసుక్రీస్తు వారు అనుకునేటువంటి ఉద్దేశం వేరే ఉంది. మళ్ళీ ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటుందో చెప్తానండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. జాన్ 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండిరని వారితో చెప్పాను. ఏమన్నాడండి? మామూలు వెలుగులో నడుస్తారా, జీవపు వెలుగుతో నడవాలా? చీకటిలో నడవచ్చా? ఇంకా అంటే లోకములో ఉన్న చీకటికి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో లోకపు నీతిని నువ్వు వెంబడించడానికి నీ వీలు లేదు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆచారము, సాంప్రదాయము, మతము, పద్ధతి, నీవు అనుకునే లోకంలో ఉండేటువంటి ఉద్దేశాలు, నీ అంతరంగంలో పుట్టినప్పటి నుంచి వచ్చేసినటువంటి కొన్ని బుద్ధులు, వీటన్నిటినీ చీకట్లో ఉన్నాయని వదిలేమన్నాడు. అన్నీ పోవాలండి. ఏది క్రీస్తునందు ఉన్నవాడు ఎవడైనా ఎలా ఉండాలట? నూతనమైన సృష్టిగా మారాలి, కొత్తగా తయారవ్వాలి. పాతవన్నీ ఏం చేయాలి? పోవాలి, వదలాలి. అంతేగాని చాలామంది అన్నీ వదిలేస్తున్నారు, రంగురాళ్ళు ఉంగరాలు వదలట్లేదు. ఏమంటే ఏదోడు కలిసి వద్దు అనుకుంటున్నారు. అన్నీ వదిలేసామంటున్నారు, బంగారం మీద మమకారం వదలట్లేదు. అన్నీ వదిలేసామనుకుంటున్నారు, ఆస్తుల మీద మమకారం వదలట్లేదు. అన్నీ ఏమీ మాకు వద్దండి, పరలోకమే మాకు కావాలండి అంటున్నారు. కానీ భూమి మీద మాత్రం వాళ్ళకి కావాల్సిన రాజ్యాలు, ఇళ్ళు కట్టేసుకుంటున్నారు. పరలోకంలో మీకు ఇల్లు కావాలన్నప్పుడు దానికి సంబంధించి పెట్టుబడి పెట్టండి. ఇక్కడ బ్యాంకుల్లో మీకు డబ్బులు ఎందుకు? దానికి తగ్గ పద్ధతులు బైబిల్ సూచిస్తూనే వాటిని గమనించాలి. సరే, ఇక్కడ చెప్తున్నాడు చీకటిలో నువ్వు ఉండడానికి వీలు లేదు. చీకటి అంటే పాపానికి సంబంధించిన లక్షణాలు. ఏ రకమైన పాపపు లక్షణాలకి నువ్వు ఉండడానికి వీలుందా? అవకాశం ఉందా? లేదు. వదిలేండి రా బాబు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేయండి అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ పాపాలన్నీ వదిలేయండి, నీ ఇష్టాలన్నీ వదిలేయండి అంటే వదిలేస్తారా? నేను ఒక తమ్ముడిని అడిగాను, నాన్న యేసు ప్రభు నమ్ముకుంటే, అనయ్య నేను అన్నీ నమ్ముతాను కానీ సినిమాలు మానమంటే మాత్రం మానన్నయ్య అన్నాడు. బికాజ్ హీఈస్ ఫౌండ్ ఆఫ్ ఇట్. అతనికి చాలా ఇంట్రెస్ట్ ఆ సినిమాలు అంటే. మరి వదలనంటే వదలనన్నాడు అంతే. మరి యేసు ప్రభు నమ్ముకుంటావా అంటే నేను నమ్ముకుంటాను, నువ్వేం చెప్పు నమ్ముకుంటాను, కానీ సినిమాలు మాత్రం మాను. మాలంటోళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ పడిపోద్ది అంటున్నాడు. నిజమే, మీలాంటి వాళ్ళు ఉండకపోతే మనలాంటి వాళ్ళు రహస్యంగా వెళ్ళకపోతే న్యాచురల్. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. సరే, ఈ లోకంలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాడి ఎత్తుకునేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మెల్లిగా, హ్యాపీగా, సంతోషంగా, ఎయిర్ కూల్లో నడకనుకున్నావా? ఎలా ఉంటుంది? కాడి ఎత్తుకు. మరి దేవుని ఆలోచన ఏంటి? కష్టంగా నువ్వు వెళ్ళడమే. విషయం ఏంటంటే దేవుడు నిన్ను కష్టంగా నడిపించడు. పిల్లరా, భయపడకండి. ఎప్పుడైతే నీవు కాడి మోసేటప్పుడు బరువును అనుభవించడం మొదలు పెడతావో, వేదన కలిగిస్తుంటుందో, దుఃఖపడిపోతుంటావో, నేను నా వల్ల కావట్లేదు ప్రభు అని నువ్వు బాధపడుతుంటావో, ఆయన ఏం చేస్తాడంటే నీ మెడ మీద ఉంచబడినటువంటి ఆ కర్రకి రెండో వైపు యేసు ప్రభు వారు వచ్చి మోస్తాడు. ఒకవైపు నువ్వు మోస్తున్నావు, నువ్వు మోస్తే నీకు చాలట్లేదు. ఆయనను ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన రెండో వైపు ఆయన వచ్చి నీ కాడిని సులువు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీ కాడి సులువు అయిపోతుందో ఆయన అన్నాడు, నా కాడి చదవండి సులువుగాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికైపోతుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చి నీ పక్షంగా పోటపడతాడో, నీ పక్షంగా సహాయపడతాడో, నీ పక్షంగా బరువు ఎత్తుకుంటాడో, నీ పక్షంగా ఆ బలహీనతను మోస్తాడో, ఎప్పుడైతే నీ భారం ఏమైపోద్ది? ఇప్పుడిక తేలికైపోతుంది, సులువు అయిపోతుంది. నీవు లోకంలో అనుకుంటున్నావు నాకు చాలా కష్టంగా ఉంది, క్రైస్తవ జీవితం నాకు కష్టంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ కష్టాన్ని వచ్చి ప్రభువా నువ్వు చేసావు, నీకు జరిగింది, నీకు దేవుడు తండ్రి సహాయం చేశాడు, నాకు కూడా ఎందుకు సహాయం చేయడు? ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. నాకు ఆ పరిస్థితుల్లోంచి నన్ను విడుదల చేయడానికి నువ్వు ఒక్కడవే నాకు శరణం, కాబట్టి నువ్వే నన్ను విడిపించాలని నువ్వు అడిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా?
నీ పక్షంగా వచ్చి తాను ఎలా అయితే శరీరానుసారంగా నడిచేటప్పుడు గెలిచాడో అదే సహాయం నీకు కూడా ఇచ్చి నిన్ను కూడా ఆ పాపపు పరిస్థితుల్లో నుంచి, ఆ భారంలో నుంచి నిన్ను తేలిక చేసి నీ ఆత్మీయ జీవితాన్ని సుగమంగా చేసి ఆ సంతోషంగా దేవునిలో ఆనందించేలాగా నిన్ను తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి గమనించాలి, మనం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నామో అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ఇష్టమైనటువంటి పద్ధతిగా మనం నడవడానికి ఇష్టపడాలి. మూడో విషయం చూద్దాం. మొట్టమొదటిగా నీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. కాబట్టి ఇంకెప్పుడు కూడా మీరు ఎందుకు అవ్వలేదు, ఎందుకు అయ్యింది, అయితే ఏంటి ప్రశ్న మాత్రం మీ నోట్లో నుంచి రానివ్వద్దు. ఏది జరిగినా దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన ప్రకారం జరుగుతుందని నమ్మండి. రెండవదిగా, ఈ లోకంలో మీరు ఎత్తుకునేటువంటి భారములు కాడి ఏదైతే ఉందో యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ఫ్రీ అవుద్ది అనుకుంటున్నారేమో, ఆ ఫ్రీ యేసుక్రీస్తు తీసుకుంటాడు. కాబట్టి నీ పరిస్థితి అంతటిని సంతోషంగా ముందుకు తీసుకుని వస్తాడు, వెలుగులో నడుస్తావు. మూడో విషయం చూద్దాం. మీ ఇంట్లో ఇంపోర్టెడ్ ఫర్నిచర్ ఉంటే మీకు ఎలా ఉంటుందండి? ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అంటే జపాన్ నుంచో అమెరికా నుంచో ఇంపోర్ట్ అయిన ఫర్నిచర్ మీ ఇంట్లో ఆస్ట్రేలియా నుంచో కెనడా నుంచో వచ్చింది అనుకోండి. ఓ 2 మంచి కుర్చీలు, ఒక్కొక్క కుర్చీ ఖరీదు సుమారు 20,000 అక్కడి నుంచి వచ్చింది కదా. మీరు ఎలా ఉంటారు? ఆ కుర్చీ మీద కూర్చునేటప్పుడు మీరు ఎలా ఉంటారు చెప్పండి? అమెరికా వెళ్ళిపోయినట్టు ఉంటారు కదా, చాలా జాగ్రత్తగా దానిలో హుందాగా కూర్చుని ఇది ఎవడింట్లో లేదు అన్నట్లుగా ఉంటారు కదా. కార్లు ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? కారు ఎవరు లేరా? రైట్, కార్లు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. మీకు ఈ అంబాసిడర్ కారు, స్విఫ్ట్ డిజైరు, ఈ టాటా ఇండికా, లేకపోతే ఇక్కడ ఉన్న ఇండియన్ మార్కెట్లో కార్లు వదిలేసి ఫారిన్ కార్లు మీ ఇంట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఫారిన్ కారు మీరు వెళ్తుంటే అందరూ ఏం చేస్తారు? అద్దాలు పట్టుకోవడం, ఒక్కసారి సీట్లోకి రావాలనుకోవడం, మీరు డ్రైవ్ చేస్తుంటే అలా తేలిపోతున్నారు అనుకోండి, ఏదో అక్కడలాగా మీకు ఎలా ఉంటుంది? గప్పు. మీరు వేసుకునేటువంటి బట్టల్లో మంచి ఇంపోర్టెడ్ రాయల్ క్లాత్ మీరు పుట్టించుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఉంటారు? బాగుంటారు. మీరు ఈ లోకంలో ఎవరి దగ్గర కనపడని మోడల్ నగలు మీకుంటే మీరు ఎలా ఉంటారు? ఎవరి దగ్గర ఉండవు. మార్కెట్లోకి వచ్చినటువంటి ఒకే ఒక సెట్, ఒకే ఒక చీర అదే నీ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఈ లోకంలో నువ్వు ఎవ్వరూ కట్టించుకోలేనంత పెద్ద విల్లాలో నువ్వు ఒక్కదాని మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎలా ఉంటావు? ఎవ్వరికీ అసాధ్యం, నీకొక్కడికే వచ్చేసింది, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే, ఎంసెట్ రాసేవాళ్ళు కొన్ని లక్షల మంది, నువ్వు మామూలుగా అలా అలా వెళ్ళి అలా అలా వచ్చేసినాడు, నీకు ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇంక నీ ఇంటి చుట్టూ ప్రెస్సే, అన్ని వ్యాన్లే, అన్ని ఫోటోలే. ఇక వాళ్ళతో పాటు కోచింగ్ సెంటర్లు కూడా నీ ముందు ఉంటారు. ఇక అప్పుడు నువ్వు చెప్పిందే వేదం కదా. మామూలుగా డిగ్రీ పాస్ అయ్యి అలాగే ఏదో సరదాగిలు రాస్తే ఐఏఎస్ టాపర్ అయిపోయావు అనుకో, ఏంటి అవ్వదనుకుంటారా ఏంటి? అయిపోవచ్చు, మనకి దేవుని కృపోటు ఉంది కదా, అయిపోతారు. అయిపోతే అప్పుడు నువ్వు ఎలా ఉంటావండి? అప్పుడు వరకు ఆలివన్ చర్చిలో, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్లో నీ వెనకాతలోకి 2 మనుషులు వస్తే నేను నుంచోవాలి. అయ్యగారు వందనాలు, అమ్మగారు రండి. దేవుని స్తోత్రం, మీరందరూ అవ్వాలని కోరుకుంటున్నారు. దేవుని బిడ్డలు పరిపాలకులుగా తయారవ్వాలి, అంతేగాని గుడికి వెళ్ళి ఆ మసీదుకి వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళి ఎలాంటి వాడు రాయల్గా బతకాలి. దేవుని బిడ్డలు దేవుని కొరకు సత్మన మంచి పరివర్తనతో మంచి పరిపాలన దేశానికి అందించాలి పిల్లరా. రైట్, మీరందరూ ఇప్పుడు అంత గొప్ప అయిపోయారు అనుకోండి, దేవుడు ఏమనుకుంటాడని ఆలోచిస్తారా? అప్పుడు ఆలోచిస్తారా? ఎంత గొప్పగా మేము ఉండాలని నీకు దేవుడు కోరుకోడా? దేవుని బిడ్డలు ఈ లోకంలో మీరే పాచి పని చేసుకుంటూ మీ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని ఆలోచిస్తే, చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మీ పిల్లలు ఇంకా రాయల్గా బతకాలని మంచి మంచి సాఫ్ట్వేర్లు ఉండాలని కోరుకుంటే, మామూలుగా వైద్యంతో బాధపడుతున్న మీరు అప్పులు చేసి మంగళసూత్రాలు అమ్మి డాక్టర్లు చదివించాలని, ఇంజనీర్లు చదివించాలని ప్రయత్నం చేస్తుంటే, మరి దేవుడు ఏమనుకుంటాడు? ఆయన పిల్లల్ని గొప్పగా చేయాలని కూడా. రైట్, నేను చెప్పినవన్నీ మీ అందరి దృష్టిలో కావాల్సినవే, మీరు ప్రార్థన చేస్తున్నవే. దేవుడు ఏమనుకుంటాడో చూపిస్తాను. లోకాసువార్త 16:15 ఇలాగే చెప్తారండి అన్నీను. లోకాసువార్త 16:15 నేను పరిచర్యకు వచ్చే ముందు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని బోధించడానికి నన్ను నేను సిద్ధపరచుకునేటప్పుడు ప్రభు నాతో ముందుగా మాట్లాడిన విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఇదిగో నువ్వు నా కాడి ఎత్తుకుంటున్నావు, నా ముందు నువ్వు నడవబోతున్నావు. నీ జీవితంలో నువ్వు కోరుకునే పరిస్థితులు ఎలా ఉంటాయో నీకైతే తెలియదు, కానీ నేను నీ కొరకు కొన్ని విషయాలను చూపించబోతున్నాను. నీ జీవితకాలం వీటిని మర్చిపోవడానికి వీల్లేదు. ఇది నా మార్గము, ఇదే జీవము, దీనిలో నువ్వు వెళ్ళాలంతే అని ప్రభు మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా నా ఉద్యోగానికి రిజైన్ చేయడానికి కృపించాడు దేవుడు. చాలా సంతోషంగా.
ఎందుకనంటే ఆయన మార్గం ఏదో తెలియకుండా మీలాగా వచ్చేసి యేసు ప్రభు మంచోడని చెప్పి తీరా వచ్చిన తర్వాత అది మంచిది జరగలేదు అనుకోండి, నేను వెనక్కి వెళ్ళిపోవడం కంటే ఏంటో ఇలా ఉంటుందని చెప్పిన తర్వాత దాని కొరకు నిర్ణయం తీసుకుని రోషంగా బతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చాడు. చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఒకసారి చెప్పండి, అసహ్యము. మళ్ళీ చెప్పండి, నవ్వకుండా చెప్పండి, అసహ్యమని. అసహ్యం ఎలా ఉంటుంది? అసహ్యంగా ఎలా ఉంటుంది? మీ ముఖాల్లో ఏదో వాసన గుర్తొచ్చినప్పుడు అసహ్యం వస్తుంది. కొన్ని మీకు నచ్చని అస్సలు అసహ్యంగా ఏ విషయాలలో మీకు అసహ్యంగా ఉన్నాయి? మీకు నచ్చని విషయాలలో. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీకు నచ్చిన విషయాల్లో ఆయన అసహ్యపడతాడంట. ఇప్పుడు చెప్పండి, ఏది కావాలి? ఇందాక నేను చెప్పిన లిస్టులు అన్నీ మీకు వచ్చేస్తే, అన్నీ మీరు కలిగి ఉంటే, అన్నిటిలో మీరు అనుభవిస్తే, అన్నిటిలో మీరు సంతోషిస్తే, అన్నిటి యందు మీరు ఉల్లాసంగా ఉంటే ఓకే, ఆయనకు వచ్చే నష్టమేం లేదు. కాకపోతే మనుషుల ఎదుట నీతిమంతులుగా కనపడాలని చేసే ప్రతి తాపత్రయ వేషధారణ ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడికి ఈ వాక్యము గుండెల్లో గుణపమే, హెచ్చరికే. ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం ఏం చెప్తుంది? మనుషులలో ఘనంగా ఎంచబడినది విలువ లేనిది దేవుని దృష్టికి అసహ్యం. అంటే ఇప్పుడు అది దేవునికి అసహ్యమైనది ఏదైతే ఉందో అది మనకు కూడా ఏమై ఉండాలి? నేనేం లాజిక్గా మాట్లాడలేదు, జాగ్రత్తగా రండి. ఏదైతే దేవునికి అసహ్యంగా ఉందో అది నీకు కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా నువ్వు అసహించుకోవాలి. ఒకవేళ నువ్వు దాన్ని దేన్నైనా ప్రేమిస్తే, దేన్నైనా నీకు ఇష్టంగా ఉంటే, దేన్నైనా అనుభవించాలనుకుంటే, దేన్నైనా సరే ఇది నా దగ్గర ఉంటే బాగున్ను అని నీకేమైనా అనిపిస్తే, చిన్నపిల్లలు వాళ్ళ చేతుల్లో చాలా విషయాలు పట్టుకుని నిద్రపోతారు. అదొక చిత్తుకాయతం ముక్క కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ స్కూల్లో ఇచ్చిన చిన్న బొమ్మ కావచ్చు, ఏదో ప్లాస్టిక్ ముక్క కావచ్చు. రాత్రి ఇప్పి చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? ఉలుక్కుబడి లేచి గట్టిగా పట్టుకుంటారు దాన్ని. అమ్మో ఇది నాది అని. ఒకవేళ మర్చిపోయినా తెల్లవారు లేచిన తర్వాత ఉంటుందండి తిరణాలు, నాది ఇస్తే కానీ అంటే ఎక్కడ తెస్తావు, ఎక్కడ పడేసావు, నీ పనుల్లో ఆడవాళ్ళు వచ్చా ఏంటిదని పారేసావు. చాలామంది విలువగా పట్టుకుంటున్న నీ జీవితాలలో అవన్నీ దేవునికి విలువైనవా కావా అన్న విషయం పట్టించుకోలేకపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. బైబిల్ పట్టుకుంటున్న మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకుని నోటితో చదువుకుంటూ హృదయంలో అర్థం చేసుకోలేక, మనస్సుతో వెంబడించలేక ఎక్కడ బలహీనత ఉందో తెలియట్లేదు, కానీ నీ అంతరంగంలో మోసం జరుగుతుంది. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ప్రారంభిస్తున్నావు. మీకు మాట చెప్పాలి, ఒక దొంగోడు బాగా దొంగతనం చేయాలంటే వాడికి ఏం కావాలి? ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ని ఇంకో పదంలో చెప్తే ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ కాకపోతే ఏమవుతుంది? ఒక మెజిషియన్ మ్యాజిక్ చేయాలంటే వాడికి లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. మొన్న నేను ఒక మెజిషియన్ కిట్ కొన్నాను ఆ ఎగ్జిబిషన్లో. మా పిల్లలకి సువార్త చెప్పడానికి ఏదైనా అవకాశం కలుగుద్దేమో అని. సరే సీరియస్గా వెళ్ళిపోయి ఆడు చేస్తాడు అంతే కదా అనుకుని నేను కూడా వెళ్ళిపోయి అలా తిప్పేసి అలా కొట్టాను. అది అలా వచ్చింది బయటికి. అందరూ నవ్వేస్తున్నారు. నేను కూడా చూసారా ఎలా వచ్చిందంటే మీరు పెట్టిందే వచ్చింది అన్నాడు. అప్పుడు కానీ తెలియలేదు ఈ మ్యాజిక్ ఏముందో దీనిలో ఉందని. అంటే నాకు ప్రాక్టీస్ లేదు. ఆడు చేయటం చూశాను, ఓ సింతే కదా అనుకున్నాను. తీరా వెళ్తే అక్కడ దెబ్బ అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అవ్వకపోతే మళ్ళీ 30 రూపాయలు ఇచ్చాడు దగ్గరికి వెళ్ళి. ఒరే నాయన నువ్వు ఎలా నొక్కావో చెప్పరా అంటే అది అలా జాగ్రత్త చేసి చూసి అమ్మయ్యా నాకు ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నాడు. ఆడు 300 ఉన్నాయి దానిలో. అవన్నీ ఇప్పుడు నాకు రావు. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతాయి? వస్తాయి. ఇప్పుడు చెప్పండి, దేవునికి అసహ్యమైనవి నీ దగ్గర పెట్టుకుని ప్రేమించడం కంటే అసహ్యమైన వాడిని వదులుకోవడానికి నువ్వు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా? ప్రాక్టీస్ చేశారా? ప్రయత్నం చేశారా? ఇది దేవునికి ఇష్టం లేదు కాబట్టి దీన్ని వదిలేస్తాను. ఎంతమంది ప్రయత్నం చేశారు? ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఓడిపోతున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను ప్రాక్టీస్ చేస్తాను, నా వల్ల కావట్లేదు, ఇది ఎందుకో నాకు ఇష్టంగా ఉన్నట్టుంది, దీన్ని నేను వదలలేకపోతున్నానేమో, దయచేసి నీ కృపనివ్వు అని అడిగారా? ఆయనకి అసహ్యమైనవి తెలుసు, నువ్వు కూడా దాన్ని జాగ్రత్తగా ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని స్వరం వింటున్నావో పరిశుద్ధ గ్రంథంలో నుంచి, అప్పుడప్పుడు కావాల్సినట్లు దానిలో తీసి ఏమైనా పట్టుకుని ఏరుకుని వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. మరి ఏం జరుగుద్ది? ఈ లోకంలో దేవుడు అసహించుకునేవి చాలా ఉన్నాయి ప్రియులారా. ఏమేమైనప్పటికీ మీరు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. గొప్ప ప్రమాదం ఒక విషయం చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 9-10 వచనాలను చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులకు అపేక్షించువారు మొట్టమొదటిగా ఎక్కడ పడతారండి? శోధనలో. ధనము ఎక్కువగా ఉంటే ఇవ్వడానికి ఏమవుతారట?
చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి కంగారు పడద్దు, వాటిని కొంచెం పరిశీలించుకోండి. 1 తిమోతి 6:10. ఈ లోకంలో దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చి నడిచినప్పుడు డబ్బు గురించి ఆయన ఎన్ని ప్రసంగాలు చేశాడో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మొట్టమొదట ప్రసంగంలోనే ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నాకు ఎవడైనా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదట చేసినటువంటి విషయం ఏంటంటే 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసుకొచ్చాడు. ఆయన చక్కటి ఒక మాట చెప్పాడండి, ఏ వ్యక్తిని ఇద్దరు మనుషులకు దాసుడుగా ఉండలేడు. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఒకడు సిరి, రెండు దేవుడు. దేవునికిని సిరికిని, మ్యాన్ అండ్ మెమన్. ఇక్కడ దేవునికి ధనానికి పోలిక ఎక్కడ లేదు, కలిసి చేయటం అనేది అవకాశం లేదు. అయితే నువ్వు డబ్బుల గురించి అయినా దేవుని పట్టుకొని ఉండాలి, లేకపోతే దేవుని గురించి డబ్బునైనా పోగొట్టుకోవడానికి రెడీ అవ్వాలి, ఏదో ఒకటే జరగాలి. అంతేగాని ఇటు పరిచర్యలో డబ్బు కనబడుతుంది అటు పోతుంది అంటే లెక్క. నీ విశ్వాసంలో దేవుని దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి. ఎవరో చెప్పాడు నాకు, నేను వింటున్నాను, అక్కడ రైల్వే స్టేషన్లో చక్కగా వచ్చేసి కాగితాలు పంచిపెట్టేస్తున్నారు. పంచిపెట్టేస్తే ఆ పక్కన కూర్చొని చోటేమని అడిగింది ఆవిడ. నా పక్కన కూర్చున్నాను, కొంచెం జరిగాను. ఆవిడ చూసి క్రైస్తవురాలు సువార్త చేస్తున్నారు అనుకున్నాను. కూర్చుని ఒక కాగితం ఇచ్చిందంటే ఇచ్చేసి, మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారండి అంది నన్ను. నా మొక్క మీకు అలా కనబడిందా అన్నారు. అంటే గడ్డం గీసుకోలేదేమో బహుశా. అలా కనబడిందా అని అంటే, అలా కాదండి, మీ చింతలన్నీ తీరిపోతాయండి అంది. ఏమైనా టానిక్ తెచ్చావా అన్న. కాదండి, మేము చెప్పేది 2 నిమిషాలు మీరు వింటారా, మీ ట్రైన్ రావడానికి టైం ఉంది కదా. ఈ లోపు నా పక్కాడ ఏంటి 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 అంటున్నాడు. దొరికాడు కదా బకరా, ఇవిడు చెప్పేస్తుంది శుభ్రంగా, యేసు ప్రభుని నమ్మేసుకోండి, మీ అప్పులు తీరిపోతాయి, మీ కష్టాలు తీరిపోతాయి, మీ బాధలు తీరిపోతాయి, అన్ని చింతలు తీరిపోతాయి అందండి. నువ్వు ఇప్పుడు వరకు చెప్పింది యేసు ప్రభు గురించి అమ్మా అన్నాను. అంటే అలా అని ఎక్కడుందో చెప్పమ్మా, నీ బైబిల్లో చూపించు అన్నాను. టక్కని బైబిల్ ఓపెన్ చేసిందండి. ఓపెన్ చేసి తిప్పుతుంది పేజీలు. అలాగా ఏ పేజీలో ఉంటుంది ఈ సువార్త, ఏ పేజీలో ఉంది మీకు ఎవరైనా చెప్తే చెప్పండి. నేను అప్పుడు అన్నాను, అమ్మ 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం ఉంటుంది చూడన్న. ఆవిడ తీసి, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధంలోను అని మొదలెట్టింది. మీరు ఎవరు సార్ అని. నేను నీలాంటి బాధితుడినే, నాకు ఎవడో చెప్పాడు ఏమని, యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే తీరిపోతాయి అన్నాడు. తేరా వచ్చి పెరిగిపోయి. ఆయన దగ్గరికి వస్తే ఈ లోకపు మర్యాద కాదని, ఆయనది పరలోకమని ఎవడో చెప్పలేదమ్మా నాకు. నీలాగే చెప్తే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి నమ్మేసుకుని కాంప్రమైజ్ అయిపోయి ఇంకెటూ చూడలేక పాస్టర్ అయిపోయింది తల్లి అన్నాను. ప్రైజ్ లార్డ్ అండి, నన్ను క్షమించండి, మీ పేరండి. నా పేరు ఆలివ్ గ్రీన్ అంటారండి. ఇంకా 2 చేతులు పైకి లేపేసింది. అయ్యగారు మీ గురించి విన్నాడు. అమ్మ వదిలేయి, నన్ను వదిలేయి, నువ్వు వెళ్ళిపో, నీ సువార్త నువ్వు చేయి, కానీ ఇలాంటి తప్పుడు మాటలు చెప్పుకో. ధనవంతులు లేక అప్పులు తీరిపోయే దేవుడు, కష్టాలు తీర్చేసే దేవుడు కాదు. సువార్త అది కాదు. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు. నీ పాపాల చేత గనక నువ్వు ఇలాగే ఉండి ఈ భూమి మీద విడిచిపెడితే ఖచ్చితంగా నీ దేహం వెళ్ళింది అగ్నిగుండంలో పడిపోద్ది. ఇప్పుడు మెల్లి కాళ్ళకే మొక్కుతారంట, ఇంకేమో ఈ ముఖమే కనపడదంట. వాళ్ళుగో ఎక్కడికి వెళ్ళిపోతారంతా, అగ్నిగుండంలో పడిపోతారు వెళ్ళి. ఎందుకు? మనుషులను మొక్కితే ఏమొస్తుంది? మనుషులు నీ కొరకు మరణించిన వాడై ఉండాలి, నీ పాపము నిమిత్తము చనిపోయిన వాడై ఉండాలి, నీ పాపముల నుంచి తిరిగి లేచిన వాడై ఉండాలి, నీ కొరకు వస్తానని వాగ్దానం చేసినటువంటి మాట ఇచ్చిన వాడై ఉండాలి. ఏదేదో చెప్పేసిన విషయాలు జరిగే విషయాలు కావు. స్పష్టంగా ఇదమ్మా సువార్త. ఇంకెక్కడ ఇలాంటి ఆర్థికంగా ఈ డబ్బులు పట్టుకుని తిరగమాకి కాగితాలు, యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయాడని చెప్పు అని చెప్తే ఆవిడ చాలాగే బెదరు, మరి తెలియక చెప్పాను, ఇంకేమనుకోకండి, మా పాస్టర్ కథ చెప్పకండి అంటది. మీ పాస్టర్ ఎవరు నాకు తెలియదు, వెళ్ళని చెప్పా. అంటే చాలాసార్లు శోధనలో పడిపోతాం. చూడండి, ఈ వచనంలో మీరు గుర్తుపెడితే 8 పర్యవసానాలు ఉంటాయి. దేవునికి అసహ్యకరమైన పనులు ఇక్కడ 8 ఉన్నాయి. ఈ 8ని మీరు జాగ్రత్తగా. మొట్టమొదటిది శోధన. ఏం లేదు, ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎలా బతికేవారో. 1000 రూపాయలు వాళ్ళ జీతాన్ని తీసుకొచ్చినప్పుడు, ఈ రోజుల్లో 1000 రూపాయల జీతంతో వాడు 100 రూపాయల దశంభాగం నమ్మకంగా ఇచ్చి దేవుని కొరకు తన కుటుంబాన్ని అతి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకున్నారు. 1000 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయమేం కాదు. 10,000 జీతం వచ్చినప్పుడు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది? ఎలా ఉంటుంది అప్పుడు? 1000 రూపాయలు పోతే పరిస్థితి ఏంటి? 9,000తో ఈ నెల గడపాలా? కొంచెం కష్టంగా ఉండదు? 10 లక్షలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఇక నీ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఇచ్చేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటుంది? శోధన వస్తుంది. ఇచ్చేటప్పుడు ఏం చేయబడతావు? శోధించబడతావు. అంతా అంటారా? నిన్న మా తమ్ముడు ఫోన్ చేసి అడిగాడు ఒకడు, అనయ్య గ్రాస్లో ఇవ్వాలా నెట్లో ఇవ్వాలా అని. నెట్ ఏంట్రా గ్రాస్ ఏంట్రా అని అంటే, గ్రాస్ అంటే టేక్ హోమ్ కాదన్నా, మొత్తం నాకు ఇన్ని వేలు వస్తుందని ఇచ్చేస్తారన్నా, మిగిలింది ఏంట్రా అంటే టేక్ హోమ్ అయితే మాత్రం దానిలో కటింగ్లు ఉంటాయన్న. కటింగ్లు ఎవరి కోసం పెట్టుకున్నావు? నా కోసమేనండి. మరి అది కటింగ్లు పోకపోతే ఎవరిస్తారు? మొత్తం నీకు వస్తుంది కదా. వస్తుంది అన్న.
మరి ఎల్ఐసియో అండి, ఎల్ఐసి నువ్వు తీసుకుంటావు, దేవుని కొరకు అయితే మొత్తం నీకు ఇచ్చేసాడు కదా, ఇచ్చాడని. అయితే ఇప్పుడు మొత్తంలో ఇమ్మంటారా, కట్టింగ్ అయిపోయిందని ఇమ్మంటారా? ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి ఇవ్వడానికి? దట్స్ ఆల్. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇవ్వడానికి శోధించబడతారు. దయచేసి దేవుడు ఎప్పుడు నీ డబ్బులు దయాదాక్షిణ్యాల మీద, ఒకవేళ పాస్టర్లు అడుక్కుంటారేమో కానీ దేవుడు అడుక్కోడు. అడుక్కునే వాళ్ళ వైపు మీరు చూడకండి. కొంతమంది అడుక్కునే వాళ్ళని చూస్తే ఇవ్వాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే ఇవ్వాలని అనిపించదు. మరి ఎలా అడుక్కున్నప్పటికీ దేవుని వాక్యంలో శోధన ఉంది, గుర్తుపెట్టుకోండి. రెండవది ఉరిలోను. ఉరి అంటే ఎలా ఉంటుంది? మెడకి బిగిస్తే చచ్చిపోతాడు. సింపుల్గా చెప్తాను. 50,000 డ్రా చేశాను, బ్యాంక్కి వెళ్ళి 50,000 డ్రా చేశాను. నీట్గా నా బ్యాగ్లో సర్దుకున్నాను, బయటకు వచ్చాను. ఒక ఆయన అన్నాడు, సార్ ఈ డబ్బులు మీవేనా అన్నాడు. నా డబ్బులు నా దగ్గర ఉన్న విషయం నాకు తెలీదా? లోపల బ్యాంకులో పెట్టుకుని జిప్ వేసుకున్నప్పుడు తెలీదా? అక్కడే కదా లెక్క పెట్టుకుంటావు, అక్కడే కదా పెట్టుకున్నావు. మరి నీకు ఎందుకండి కోరిక పుట్టింది ఆ డబ్బులు నావే అని నువ్వు వంగడానికి? వెంటనే బ్యాగ్ ఏమవుద్ది? మాయమైపోద్ది. మనిషి కనపడ్డా బ్యాగ్ మ్యాజిక్ అయిపోతాడు అంతే. ఆ క్షణంలో నీ పరిస్థితి ఏమైపోద్ది? ఏడుపులు, పెడబొబ్బులు, మళ్ళీ టీవీ 9 ఇంటర్వ్యూ. ఏం జరుగుద్ది? ఉరిలో పడడం అంటే అదే. అత్యాశ వస్తుంది. డబ్బు నీ దగ్గర ఉండేటప్పుడు నీలో అతి భద్రత వచ్చి అతి జాగ్రత్త చేస్తూ మరింకేదైనా నాదేనేమో అనేటువంటి తలంపుతో నువ్వు శోధించబడతావు. ఏ చిన్న శోధనైనా చాలు కదా నువ్వు దేవుని రాజ్యం నుంచి కోల్పోవడానికి. దేవుని నీతి వేరు. మూడో విషయం, అవివేకయుక్తమైనటువంటి కోరికలు. ఎలా ఉంటాయి ఈ కోరికలు? అవివేకయుక్తం అంటే వివేకము కానివి, యుక్తము కాని కోరికలండి. ఏమండి, 10,000 మీరు మా దగ్గర కనుక ఇస్తే 6 నెలల్లో మీకు 10ని 10 చేసి 20 ఇచ్చేస్తామండి. ఎంత అయిపోద్ది? డబుల్ అయిపోద్ది. మీరు 1,00,000 ఇస్తే 3 లక్షలు అయిపోతాయి సార్ సంవత్సరంలో. 1 ఇయర్లో ట్రిపుల్ అయిపోద్దండి. మీరు 20,000 పెట్టుబడి పెడితే మీకు ఇంత జాగా ఇచ్చేస్తాం, మీకు కావాల్సినప్పుడు ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చేస్తాం సార్. మీరు 20,000 కట్టండి, మీకు 20 సెంట్లు జాగా ఫ్రీ. ఇప్పుడు వీళ్ళకి డబ్బు లేకపోతే మా దగ్గర లేవు బాబు మమ్మల్ని వదిలే అంటారండి. ఉంటే నువ్వు ఇంకొక ఇద్దరిని పెట్టావనుకో నీకు 20% ఫ్రీ. అప్పుడు ఇంకో ఇద్దరిని కూడా వేసుకో. ఈ బంగారం మీద పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, ఈ మందుల మీద పెట్టుబడితే ఎంత వస్తుంది, ఈ సైట్ల మీద పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది. ఆఖరికి ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే దేవుని సేవకులైన పాస్టర్లు కూడా టెంప్ట్ చేసి మీ సంఘంలో 20 మందితో మీరు తయారు చేస్తే మీకు చర్చికి సైట్ ఫ్రీ అంటున్నారండి. ఈ కక్కుర్తి బతుకు ఎప్పుడు చూడు ఏది దొరుకుద్దా అనేది కదా. చర్చి వచ్చేస్తుంది కాబట్టి 20 మందిని బలవంతులు తీసుకెళ్ళి వెళ్ళిపోవడం, బోర్డు తిరగేసి ఆడిపోవడం. అవివేకయుక్తమైన కోరికలు. ధనము రానంత వరకు నువ్వు చక్కగా ఉంటావు, వచ్చిన వెంటనే నీలో ప్రవేశించే ఈ పరిస్థితి దేవునికి అసహ్యమైనది. ఇంకొంచెం ఎదుకొచ్చాం. అనేకమైన దురాశలు అంటే హానికరమైనటువంటి కోరికలు, బాధించబడేటువంటి కోరికలు. ఇది ఎలా ఉంటుంది? ఈ బాధించబడే కోరికల్లో ఎలా ఉంటుందంటే మీ దగ్గర ఏమీ లేకపోతే బాగానే ఉంటుంది, అన్నీ ఉండేటప్పుడు కొంచెం లగ్జరీగా బతకాలని మీకు అనిపించదా? మొన్న ఒక ఆయన వచ్చి సార్ క్లబ్ మెంబర్షిప్ తీసుకోండి పాస్టర్ గారు అన్నాడు. ఏం క్లబ్ మెంబర్షిప్ అన్నాడు. వాల్టర్ క్లబ్ అండి అన్నాడు. అంటే ఏంటి సార్ నాకు తెలియదు అన్నాడు. ఆ క్లబ్లో మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో తెలుసా అన్నాడు. ఫెసిలిటీస్ సంగతి సరే, ప్రార్థన చేసుకోవడానికి ఏమన్నా సైట్ ఇస్తారా, దానిలో ప్లేస్ ఇస్తారా, ఎప్పుడైనా ప్రేయర్ హాల్ ఇస్తారా అని అన్నాడు. మాకద్దే మెంబర్షిప్. ఇందుకు మెంబర్షిప్ దేనికోసం? లగ్జరీగా. మీరు కూడా గొప్పోళ్ళు అయ్యారు, మీరు కూడా పెద్దోళ్ళు అయ్యారు, సొసైటీలో మీరు కూడా ఉన్నోళ్ళు అయ్యారు. దేన్ని బట్టి? అవివేకయుక్తమైన కోరికల్లో ప్రయత్నం చేస్తాం. ఒక క్లబ్ మెంబర్షిప్, ఆ తర్వాత ఇంకో దానిలో మెంబర్షిప్, ఆ తర్వాత ఇంకోటి 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 ఇంకోటి. ఇక నెమ్మదిగా నీ పరిస్థితి ఏమవుద్ది? దేనిలో నుంచి బయటకు రాలేకుండా చిక్కుబడిపోయేలాగా బలహీనం అయిపోద్ది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత, క్లబ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్యాకెట్ ఆడకపోతే నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి. ఇప్పుడు నెమ్మదిగా ఏం చేయాలి? కొంచెం సిప్ చేయకపోతే వచ్చి కాబట్టి స్టేటస్ సింబల్. ఆ తర్వాత నీకు చెప్పద్దు. అవివేకయుక్తమైన బాధించబడే కోరికలు. ఆ తర్వాత దానిలో నుంచి నువ్వు బయటికి రావడానికి ఎన్ని తిప్పలు పడినా సరే సహాయం దొరకదు. ఎందుకు? నీకు నువ్వుగా దానిలోకి వెళ్ళావు. దేవుని ఎప్పుడు నిన్ను పాపంలోకి నెట్టాడు. ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అలాంటి పరిస్థితి. ఇంకా శిథిలమగు పరిస్థితులు అంటే ఎలాంటి నష్టంలోకి వెళ్ళిపోద్ది? ఏం లేదండి, డబ్బులు పోతే మీరు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? ఎలా నవ్వుతారా? మీ ముఖాలు ఎలా ఉంటాయి? అసలు చెప్పద్దు, మీరు అనిపిస్తేనే. ఆ బాధ ఉన్నప్పుడు సంతోషం, లేనప్పుడు ఆ బాధ. నాశనంలోనికి వెళ్ళిపోయే పద్ధతులు, పేకాట్లు, లాటరీలు, జూదాలు, ఇంటర్నెట్లో పెట్టుబడి పెట్టడాలు, లేకపోతే షేర్ మార్కెట్లు, రకరకాల పరిస్థితులు. ఇక విశ్వాసం నుంచి ఏమైపోతారు? ఇక తోలైపోతారు. అంటే ఏం లేదు, మరి పోగొట్టుకున్న ఎప్పుడైనా ప్రార్థన తీసుకురండి చూద్దాం.
బాబు ప్రార్థన చేద్దాం కాసేపు అని కూర్చోబెట్టండి చూద్దాం. చేసుకో నువ్వు చేయి నేను అక్కడ నుంచి ఉంటాను చేయి అంటాడు. విశ్వాసంలో నుంచి తొలగిపోతాడు. ఇలాంటి పరిస్థితులు అన్నిటిలో కూడా వారిని వారే పొడుచుకునే స్థాయికి మారిపోతాయి. ఇవన్నీ మనుషులకి ఇష్టం. ఇప్పుడు చెప్పండి, మనుషులలో మీరు ఘనంగా డబ్బుంటే చాలు అన్నీ వస్తాయి, డబ్బుంటే అన్నీ సంపాదించుకోవచ్చు, అన్నీ ఉంటే అందరూ బాగా చూస్తారు, ఏదైనా సరే సంపాదించుకోవాలి, ఏమైనా చేసి సంపాదించాలి. చాలా మందికి ఆలోచనలు ఉన్నారు. పిల్లరా, మీరు ఈ లోకంలో డబ్బును బట్టి ఏదైనా సంపాదించుకుంటే అది దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడదు, అసహ్యతగా చూస్తాడు. ఆ పరిస్థితుల్లో నిన్ను నువ్వు బయటకు రా. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం ఒకసారి. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకోవడానికి, ఎక్కడైనా అనిపించుకోవడానికి, నీతిమంతులైతే నీతిమంతులని చెప్తారు, నీతిమంతులను అనిపించుకునే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం బీ కేర్ఫుల్, జాగ్రత్త. అది దేవుడు ఏం చూస్తున్నాడండి? ఇప్పుడు ఎక్కడుందండి నీ హృదయం? మనుషులు పై రూపాలను చూస్తారు, దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మొదటి సమయంలో 16:17 చెప్తున్నాడు. 16:7లో నీ అంతరంగాన్ని చూడడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నీ అంతరంగాన్ని చూస్తున్నాడో నువ్వు పైన ఉంటావో కింద ఉంటావో తేల్చుకో. మరి 4వ విషయం వద్దాం. మరి ఎవరైనా కనీసం మర్యాద చేయడం కోరుకుంటారు కదండి. ఎవరైనా మీ ఇంటికి వస్తే మర్యాద. కొంచెం పెద్దోళ్ళు వస్తే మీ ఇంట్లో ఉండే మీ సామాన్యమైన జనము మీ ఇంటికి మీ అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లో అమ్మో నాన్నో వచ్చారనుకోండి, మామూలు గ్లాసుల్లోనే మీరు మంచినీళ్ళు మీరు తినే కంచాల్లోనే మామూలుగా పెడతారు. మీ బాసో పాస్టర్ గారు వచ్చారనుకోండి, ప్లేట్లు గ్లాసులు మారిపోతాయి. ఒక కలెక్టర్ గారో మినిస్టర్ గారో వచ్చారనుకోండి, అప్పుడు బ్రాండ్ న్యూ పెట్టాలి. అలాంటి మర్యాద కనుక మీరు చెయ్యకపోతే పరిస్థితి ఏంటి? అవతలోళ్ళకి క్షేమా, మీకు క్షేమా? ఎవరికి క్షేమం? వాళ్ళకా మీకా? సో ప్రాబ్లం అంటే మీదా వాళ్ళదా? మీ దగ్గరే ఏదో ఉంటుంది. ఇప్పుడు మనమే ఫీల్ అవుతాం ఏంటంటే బాగోదేమో అనేటువంటి విషయంలో. ఇప్పుడు అలాంటి బాగోలేని విషయంలో ఎవరైనా కొంచెం దండ వేయలేదనుకోండి, అప్పుడు దండ గుర్తింపు ప్రత్యేకంగా ఉండగా. ఉదయమే మా వాడు పెళ్లికి చేయడానికి పెళ్లి ప్రకటన చదువుతుంటే ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు పెళ్లికి దండలు ఎందుకు వేయాలని. ఎందుకు వేయాలి చెప్పండి? మీకేమో నాకు తెలియదు, నాకు మాత్రం వెంటనే లోపల నుంచి ఒకటి వినపడింది. ఏంటంటే పెళ్ళిలో అందరూ పెళ్లి కొడుకులు అందరూ పెళ్లి కూతురులాగా ఉంటారు కాబట్టి ప్రత్యేకం ఉండడం కోసం అన్నాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరే ఉంటారు, కానీ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. కాబట్టి మీరు సపరేట్గా ఐడెంటిఫై చేయాలి కదా మరి మనలో ఎవరో. అందుకు దండబాబు అని చెప్పారు. అంటే బలి చెప్పారు సార్, అందుకేనా అయితే 2 దండలు తెచ్చుకుంటాంలేండి అన్నాడు. ఆ చిన్నపాటి దండే గనక మనకు గనక గుర్తింపు దొరకకపోతే పరిస్థితి ఏంటి? కనీసం పట్టించుకోలేదండి, మర్యాద చేయలేదండి, అసలు పిలవలేదండి, పలకరించలేదండి, సెకండ్ ఇవ్వలేదండి. అసలు ఏమనుకుంటారండి అసలు మనం అంటే ఎంత బాధపడిపోతామండి. ఒకసారి నన్ను కూడా మీటింగ్ పిలిచారు. నేను అప్పుడే ముందే చెప్పి పాంప్లెట్లు గట్రా వేయకు, ఫోటోలు గట్రా వేయకపోతేనే వస్తానని చెప్పానండి గొప్ప బడాయిగా. మరి పాస్టర్ గారు మరి మీరు అన్నాక మీ మాట కాదనవండి అని అన్నారు. మొత్తానికి 140 కిలోమీటర్లు బండి మీద ప్రయాణం చేసి వెళ్ళాను. తేరాలు కూర్చుని ఎవడో పట్టించుకోవట్లేదు. అస్సలు హలో అనేవాడు లేడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు. నా బాటిల్ నీళ్ళు దారిలో తాగేసాం. ఇద్దరం కూర్చున్నాం. ఒరే ఏంట్రా మనం వచ్చామని ఇప్పుడు ఎవరికి చెప్పాలరా, మీటింగ్ కన్వీనర్ ఎవడరా, ఏంట్రా సంగతి? అందరూ డయాస్ మీద ఉన్నారు. ఏం మాట్లాడాలో ఇంకేం అర్థం కాలేదండి. ప్రసంగాలు అయిపోతున్నాయి, నా షెడ్యూల్ ఎప్పుడో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఒకసారి అన్నాను, సార్ ఇంతకీ ఈ కన్వీనర్ గారు ఎవరు ఉంటారండి, ఎక్కడ ఉంటారంటే, ఆయన మీతో ఆవిడ మాట్లాడే టైం కాదండి, మీటింగ్లో ఉన్నారు కదండి అన్నాడు. స్టేజ్ దగ్గరికి వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఇంత ప్రయాసపడి అక్కడికి ప్రార్థన చేసుకుని దేవుని మాట పట్టుకెళ్ళాను, ఇదొక బాధ. అల్టిమేట్గా ఆ రోజు సాయంత్రం మీటింగ్ అయిపోతున్న సమయంలో ఒక అనౌన్స్మెంట్ వినపడింది. ఏంటంటే మరి ఎంతో విశ్వాసంతో మనకు మాట ఇచ్చారు పాస్టర్ ఆలివ్ గ్రీన్ గారు, మరి వస్తానని, ఏ కారణం చేత రాలేకపోయారో వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. లాస్ట్లో అయినా నా పేరు గుర్చాడు, గబగబా బ్యాగ్ పట్టుకుని లేచేవాడికి, అయ్యగారు మా మధ్యలోనే ఉన్నారు, రండి అని చెప్పి అప్పుడు పిలిచి నాకు మళ్ళీ 1 గంట టైం ఇచ్చారట. ఆ తర్వాత అనిపించింది ఫోటోలు వేస్తే బాగుండేమో, నన్ను కూడా గుర్తుపడతారు కదా. దేవుడే ఉంటున్నాడు, చూద్దామా ఒకసారి చూడండి. ఏంటో మరి మత్తయి సువార్త 23:12లో నాకు ఇలా కనపడుతుంది. మీ బైబిల్లో మీకు చాలాసార్లు కనపడి ఉంటుంది, కానీ మీకు వినపడి ఉండదు.
తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకునేవాడు ఏం చేయాలి? గాడ్స్ ప్రిన్సిపల్ ఏంటి? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. తన్ను తాను హెచ్చించుకునేవాడు నేను ఫలానా. దేవుడు అంటున్నాడు నువ్వెవడో నాకు తెలియదు. సార్ దేవుడు అంటున్నాడు ఏమో బాబు, అది మేము నాకు తెలియదు బాబు. నువ్వు ఏ విషయంలోనైనా హెచ్చింపు కోరుకుంటే, గుర్తింపు కోరుకుంటే, ఏ విషయంలోనైనా ఐడెంటిటీ కోరుకుంటే, నువ్వు చేసిన పనిని బట్టి కానీ, నీకున్న తలంతుని బట్టి కానీ, నీకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్న ఉద్యోగాన్ని బట్టి కానీ, ఆఖరికి నీకున్న ఎత్తు బరువును బట్టి కానీ జాగ్రత్త. ఏమంటున్నాడు? హెచ్చించుకునే వాడిని ఏమంటాడు ఆయన? మేమైతే అన్నాడండి. బాబు నువ్వేమైనా పర్వాలేదు కానీ దేవుడు మాత్రం అవ్వనని అంటాడు. ఏ విషయంలో కూడా కుదరదు. ఒకసారి ఆలోచించండి. మనుషులను గుర్తించుకోవడానికి చేసే తాపత్రయ ప్రయత్నాలలో ఏమైనా ఉన్నాయా? ఏవైనా పనుల్లో నువ్వు తాపత్రయపడుతున్నావా? ఏదైనా విషయాలు ఇలా పొందాలి, ఇలా అనుభవించాలి, ఇలా సాధించాలని తపన ఉందా? మనుషుల మధ్యలో గుర్తింపు ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? క్షమించండి పిల్లరా, దేవుని యొక్క వాక్యం మీకు వ్యతిరేకంగా ఉంది. స్పష్టంగా చెప్తుంది, తన్ను తాను హెచ్చించుకునేవాడు దేవుని చేత ఏం చేయబడతాడు? తగ్గించుకునేవాడు దేవుడి చేత. నువ్వు హెచ్చింపు కోరుకుంటున్నావా, తగ్గించుకోవాలని కోరుకుంటున్నావా? మేజర్ ప్రాబ్లం ఆడపిల్లలు ఉంటుంది. ఈ ప్రాబ్లం మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు గుర్తించకపోతే మీరు ఊరుకోరు, అభినందించకపోతే. సహజంగా పురుషులారా మీకు సీక్రెట్ చెప్తాను, ట్రేడ్ సీక్రెట్, మీరు అలా చెప్పకండి. స్త్రీ అనేది సహజంగా 3 విషయాలు కోరుకుంటుంది. ఒకటి గుర్తింపు కోరుకుంటుంది. నేను ఒక దాన్ని ఉన్నానని పట్టించుకోరా అన్న సంకేతాన్ని ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. రెండవది స్త్రీ సెక్యూరిటీ కోరుకుంటుంది. సెక్యూరిటీ అంటే నా భర్త పరిస్థితులన్నిటిలో నాకు అండగా ఉంటాడు, నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను చూసుకుంటాడు అన్న విషయం కోరుకుంటుంది. మూడవది స్త్రీ సహజంగా అభినందన కోరుకుంటుంది. చిన్నదే, ఎక్కువ కాదు, చిన్నదే. అభినందన, కొంచెం శబాష్ అనేది కోరుకు. ఈ మూర్ఖ జనం ఈ 3 వదిలేసి ఎవడ కోసం చేయు అన్నావు అనుకోండి, శుక్రవారం కూడా ఎక్స్ట్రా అయిపోద్ది మీకు ఉపవాసం. జాగ్రత్త. ఈ 3 విషయాలలో జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా, భర్తలుగా జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురము చేయుడి. సీక్రెట్ దొరికేసింది కదా, జాగ్రత్త. మీరు ఎవరు వాళ్ళకి చెప్పకండి. అలా అని వాళ్ళకి గుర్తింపు పొందాలి కదా అని చెప్పి, వాళ్ళని అభినందించాలి కదా అని చెప్పి మీరు ముందు 50 రూపాయల వస్తువుతో మొదలు పెడితే 5,000 రూపాయలు పట్టు చేతి దగ్గర తెగుద్ది, నువ్వు తీసుకుంటావు. జాగ్రత్త. రెండింటిలో కూడా బ్యాలెన్స్డ్గా ప్రవర్తించాలి, చాలా జాగ్రత్త. ఇస్తున్నాడు కదా అని చెప్పి తవ్వేద్దాం అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఒకసారి ఎండిపోద్ది ఆ బావి. ఆ తర్వాత నీ ఇంటి నుంచి తెమ్మంటాడు, ఇక్కడ వెళ్తే అంటాడు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? జాగ్రత్త. పరిస్థితి అంతటిలో ఎలాంటి పరిస్థితి. సరే, ఇప్పుడు హెచ్చింపు ఇక్కడ ఈ స్త్రీ జనంలో చాలా మందికి హెచ్చింపు ఉంటుంది. కనబడని హెచ్చింపు పురుషుల్లో ఉంటుంది. స్త్రీ బయటపడిపోద్ది, పురుషుడు బయటపడ్డండి. కానీ నువ్వు హెచ్చించబడడానికి ఎప్పుడైతే ఆలోచించావో వెంటనే దేవుని దగ్గర నుంచి నీకు తగ్గించడం ప్రారంభిస్తాడు. ఇట్స్ ప్రిన్సిపల్. దేవుడు తన మాటకు వ్యతిరేకంగా చేయలేడు, ఖచ్చితంగా అలా చేస్తాడు. ఏ విషయంలోనైనా నీ ఐడెంటిటీ కోరుకుందాం అనుకుంటున్నావా? దేని విషయంలోనైనా, ఎనీ ఇష్యూ దేవుడు నిన్ను తగ్గిస్తాడు. జాగ్రత్త, తగ్గిస్తాడు. అందుకే ఒక సీక్రెట్ చెప్పరా దీన్ని తప్పించుకోవడానికి? అందరూ ఊపేస్తున్నారు తలలో. సీక్రెట్స్ ఈజీ కదా. సీక్రెట్లు చెప్తారేంటి? నేను చెప్తాను. ఏంటో తెలుసా? మీరు గొప్పగా అనుకోకండి, ఎదుటివాడిని గొప్ప చేసేయండి. బైబిల్ పద్ధతి. మీ ఎదుటివాడిని మీరు గనుడుగా ఎంచండి. అప్పుడేమవుతుంది? బ్రదర్ నిజంగా మీలాగా ఎవరు పాడలేరు బ్రదర్, నువ్వు పాడగలిగినోడువే. నువ్వు చెప్పు, బ్రదర్ మీరు చాలా బాగా పాడతారు బ్రదర్, బ్రదర్ మీరు చాలా చక్కగా మాట్లాడతారు బ్రదర్ మీరు చాలా చక్కగా చేస్తారమ్మా, అమ్మ మీరు చాలా చక్కగా ఉంటారమ్మా, అరే మీరు చాలా చక్కగా ఉంటారమ్మా. స్టార్ట్ చేయండి. ఏముంది? ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు కదా ఇక్కడ. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఇంకా హెచ్చింపు కోరుకుందామని ఉందా మీకు? ఈ రకంగా అయినా హెచ్చింపు పోదామని ఉందా మీకు? దేవుడు ఏమంటున్నాడు? ఎలా హెచ్చించిపోయినా మరి ఎలా బ్రదర్? బ్యాలెన్స్డ్ లైఫ్. ఉప్పొంగిపోకండి, కృంగిపోకండి. యథార్థమైన విశ్వాసంలో సామాన్యమైన జీవితం, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతి. ఇక్కడ ఇంకొక పదం ఉందండి, చూడండి. అది తగ్గించుకునేవాడు ఎలా హెచ్చించబడతాడు? మీరు తగ్గించుకున్నారు అనుకోండి, ప్రభు ఎలా హెచ్చిస్తాడట? ఆయన మార్గంలో హెచ్చిస్తాడు, మీ కోరుకునే మార్గంలో కాదు. అన్ని అవకాశాలు మీరే తీసుకోండి బ్రదరు,
మీరే చూడండి బ్రదరు, మీరే చేయండి బ్రదరు, అన్నీ మీరే అనేసి మీరు ఏదో తగ్గించుకునేటట్లు అనవసరమైన విషయాలలో తగ్గింపులు మొదలుపెట్టారనుకోండి, ఇంక అన్నీ కట్ అయిపోతుంటాయి. నీకు ఇచ్చిన దానిని సరిగా వినియోగించుకొని జ్ఞానము చొప్పున దానిని వాడుకుంటూ దేవుని కొరకు మహింకరంగా నువ్వు ఆ పని చేసినప్పుడు ప్రభు తప్పక నీ జీవితంలో దానిని హెచ్చించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఏ విషయంలోనైనా మీరు తగ్గినప్పుడే ఆయన నామము హెచ్చించబడదు. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం ప్రారంభించేటప్పుడు మీ దేవునిని గొప్ప చేయక, దేవుని నామమును మహిమపరచక, మీరెక్కడైనా ఏ విషయంలోనైనా మహిమపరచబడ్డానికి ప్రయత్నం చేస్తే జాగ్రత్త. దేవుని మహిమను దొంగిలించేవాడు శాపగ్రస్తుడైపోతాడు. ఏ స్థితిలో కూడా దేవుని మహిమను తొంగి చూడకూడదు. ప్రతి సమయంలో మీరు మహిమాఘనత ప్రభావములు దేవునికి ఆరోపించాలి. ఏ పరిస్థితి అయినా మిమ్మల్ని ఎంత హెచ్చించబడినప్పటికీ కూడా మీరు దేవుని సన్నిధిలో మిక్కిలి అణుకుతో వంగి వినయముతో ఆయనకి ఇష్టమైన పద్ధతిలో మీరు వంగినప్పుడే ప్రభు మిమ్మల్ని చూసి ఆనందిస్తాడు. ఎంత స్థితి రానివ్వండి, ఎంత పరిస్థితి రానివ్వండి, మీ జీవితంలో మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడం ద్వారా దేవుడు హెచ్చించే పద్ధతిలో మీరు తగ్గించుకుని నిలబడాలి తప్ప ఏ స్థితిలో కూడా మీకు మీరు ప్రయత్నం చేయొద్దు. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎవ్వరు ఏ పరిస్థితుల్లో మీకున్నటువంటి దేనిని బట్టి అయినా సరే హెచ్చించబడ్డానికి అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. సాతాను యొక్క గొప్ప కుట్ర ఏంటంటే మనుషుల్ని గొప్ప ఆత్మీయులుగా పొగడ్డం. మీరు చాలా ఆత్మీయులండి, మీరు చాలా గొప్పవారండి, మీ గురించి మేము చాలా విన్నామండి. మీరా? అయ్యో మీరు చాలా ప్రార్థనాపరులండి, మీరు బాగా ఉపవాసాలు చేస్తారట, మీరు బాగా వాక్యం బోధిస్తారట, మీరు బాగా పాటలు పాడతారట. వెంటనే మనకు ఎలా ఉంటుందండి? అమ్మయ్యా, కొంచెం ఇక్కడ వరకు కూడా మనం తెలుసా, అమ్మయ్యా పర్లేదు. దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఇప్పుడు వెంటనే గాడ్స్ యాక్షన్ స్టార్ట్ అయిపోద్ది. అపవాది కుట్ర మిమ్మల్ని ఉబ్బి తబ్బిబ్బు చేయటం, మిమ్మల్ని పొంగింప చేయటం, మిమ్మల్ని అనేక విషయాలలో నిలవబెట్టేయటం, విపరీతమైన పబ్లిసిటీ చేయటం. దయచేసి మీరు బాధపడద్దు. కానీ ఒకప్పుడు పబ్లిసిటీ సెక్టార్లో ఊగిపోయినటువంటి మనుషులు ఇప్పుడు కనబడుతున్నారా? ఆత్మీయ నాయకులే కనబడుతున్నారా? ఓన్లీ బికాస్ వారు దేవుని చేత హెచ్చించబడక మునిపే, దేవుని యొక్క హెచ్చింపు కంటే ముందుగా వారు హెచ్చించబడిపోయిన పద్ధతులను బట్టి ప్రపంచాలలో పరుగులెత్తిన వారు ఈరోజు ఎక్కడ అడ్రస్ లేకుండా కనపడిపోతున్నారు. భయపడాల్సింది ఏంటో తెలుసా? హెచ్చించబడే ప్రదేశంలో ప్రభు ఎప్పుడు నిన్ను తగ్గించాలని చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. దేవుని చేత హెచ్చించబడండి. మీరు ఏ గుర్తింపు పొందకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని ఎవరూ మర్యాద చేయకపోయినా పర్లేదు, మీకు ఎవరూ దండ ఇవ్వకపోయినా పర్లేదు, మిమ్మల్ని ఎవరూ ప్రత్యేకంగా కూర్చోబెట్టకపోయినా పర్లేదు, మీ ఫోటోలు అడగకపోయినా పర్లేదు, మీ పేరు పిలవకపోయినా పర్లేదు, నీకు అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు, చాలా సంతోషంగా నువ్వు దేవుని పక్షంగా నువ్వు వంగగలగాలి, నువ్వు నిలబడగలగాలి. ఎప్పుడూ కూడా ఆ విషయంలో నువ్వు గుర్తింపును పొందవద్దు ప్రియులారా, ఎప్పుడూ పొందొద్దు. ఏ పరిస్థితుల్లో కూడా గుర్తించబడడానికి ప్రయత్నం చేయకండి. దయచేసి కుటుంబంలో స్త్రీలకు ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నాను. పెద్దరికం ఉంది కదా అని చెప్పి మీ పెద్దరికాన్ని నిలుపుకోవడానికి చూపుకోవడానికి మీరు పెత్తనాలు చేస్తే ప్రభు మిమ్మల్ని తగ్గిస్తాడు. జాగ్రత్త. ఒకవేళ నీ ఇంట్లో అత్తవైనా లేక కోడలవైనా లేకపోతే ఆడబడుచువైనా లేదా ఏ రిలేషన్ నీకు ఉన్నప్పటికీ నీ ఇంట్లో ఉన్న వారి మీద ఏ రకమైన పెత్తనం నువ్వు చేసినా నువ్వు తగ్గించబడాలి, నీ నోరు తగ్గించబడాలి. నువ్వెప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్చించబడడానికి వీలు లేదు. పురుషులుగా మీరు కూడా వాళ్ళ కుటుంబం కూడా నేను చెప్పినట్టే వింటారు లేదు, వాళ్ళ నడుము వాళ్ళకు ఉంది, వాళ్ళ వెన్నుపూస వాళ్ళకు ఉంది, వాళ్ళు నిలబడినవ్వండి. ప్రతిదానిలో మీరు చేరవద్దు. ఎందుకంటే ఆ సమయంలో మీరు గనక వెళ్ళిపోతే వాళ్ళ ద్వారా మీరు గొప్ప చేయబడతారు, దేవుని ద్వారా మీరు తగ్గించబడతారు. ఎవరి బాధ్యతలు వాళ్ళకి నేర్పించండి, అంతేగాని వాళ్ళవి మావేనండి, మేమే చూడాలండి, మేమే చెప్పాలండి. ఓకే, సహాయపడే పద్ధతి వేరు, గొప్ప చేసుకునే పద్ధతి వేరు. అటువంటి గుర్తింపుని ఎవరు కూడా కోరుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. స్పష్టంగా దేవుని యొక్క మాట చెప్తుంది, తన్ను తాను హెచ్చించబడివాడు ఏం చేస్తాడండి? ఇప్పుడు తగ్గించబడతాడు. మరి ఏ విషయంలో హెచ్చించబడుతున్నావో, ఏ విషయంలో తగ్గించబడుతున్నారో పరీక్షించుకోండి. లెట్స్ గివ్ ఇట్ స్మాల్ టెస్ట్. మీకు ఒక చిన్న పరీక్ష ఇస్తాను. మొట్టమొదటిది ఏంటండి? తలంపులు. 2, కాడి ఎత్తుకోవడానికి విశ్రాంతి పొందుకునే పద్ధతి. 3, మనుషులు ఎదుట ఘనముగా ఎంచుకునేటువంటి పరిస్థితులు. 4, హెచ్చించుకునేటువంటి మనస్సు. ఈ 4 ఈ వీక్ అంతా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా మీలో ఉన్నాయేమో ఆ సమయంలో దేవుని మాట ఇది కదా, దీని ప్రకారం నేను లోబడగలనా లేదా? లెట్ us ఎగ్జామిన్. ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తారో మీకు తెలుసుద్ది మీ బలమా దేవుని బలం అవసరమో. అమ్మయ్య ఏం పర్లేదండి నాకు తెలిసిపోయి అనుకున్నట్టే ఉంటాయి. కానీ ఆ సమయంలో నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అసలు ఇది చాలా కష్టంగా ఉందే,
దీన్ని నేను దాటలేకపోతున్నానే, ఈ సమయంలో దేవుని కృప నాకు అవసరం అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో, పరిశుద్ధాత్మని గొప్ప శక్తి కలిగిన అభిషేకం నిన్ను కృమరించి నీ జీవితంలో దేవుని యొక్క మార్గము తెలుసుకున్న క్రైస్తవుడుగా ఈ లోకంలో మనుషులందరూ ఎదుట నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే మిగిలిన